మీరంతా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అలాగే మన బ్రదర్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మనం చాలా మంది పార్టీలు పెడతారు, జెండా ఎత్తేస్తారు. కానీ మొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా పార్టీ పెట్టి ప్రజల యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క సంరక్షణ కోసం పాటు పడుతూనే ఉన్నాడు బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు. అలా ఆయన ఈ రాజకీయ ప్రస్థానం సుస్థిరంగా అలా కొనసాగుతుంది. కాబట్టి ఆయన కూడా కూటమిలో భాగం కావడం, అలాగే బీజేపీ మోడీ గారు మనకి ఇక భవిష్యత్తులో మనకు రావాల్సి ఏదైతే కొన్ని చట్టబద్ధంగా మనం చేయాల్సిన ఉన్నావో, ఇప్పుడు ముస్లిమ్స్ ఉంది, రిజర్వేషన్ ఉంది, 4% ఉద్యోగాల్లో చదువులు అయితేనేమి, దానికి చట్టబద్ధత కల్పించడం కోసం అయితేనేమి, ముస్లింల వాళ్ళ అన్ని విధాలుగా వాళ్ళ అన్ని అవసరాలను పరిరక్షించుకుంటూ వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి అయితేనేమి, మన దగ్గర అందరూ ఒక వైసదైక్య కుటుంబంగా ఇక్కడ నేను చెప్పినట్టు అందరూ కలిసి ఉన్నాం. ఇలాగే అందరూ కలిసి ఉందాం, కూటమిని బలపరుద్దాం. అలాగే మన అవసరాలను, రాష్ట్రానికి కావలసిన ప్రాజెక్టులు అయితేనేమి, అయితే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలతో ఏమైతే పథకాలు ఉన్నాయో, ఎన్ఆర్ఈజీఎస్, ఇవన్నీ అటువంటి అన్ని కూడా మనం రాబట్టుకోవడానికి మోడీ గారు కూడా చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధి చేయాలని. కాబట్టి ఈ యొక్క కూటమిని అందరినీ ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మన తెలుగుదేశం అభ్యర్థి అయిన సింధూరు గారిని గెలిపించవలసిందిగా, అలాగే ఎక్కడెక్కడైతే తెలుగుదేశం అభ్యర్థులు ఉన్నారో, కూటమి అభ్యర్థులు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా వాళ్ళ పార్టీ గుర్తుకి మీరు ఓట్లు వేసి, సైకిల్ అక్కడ గ్లాస్ గుర్తు అయితేనేమి, లేకపోతే అక్కడ పుష్పం, కమలం